ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. గత వీడియోలో వాసన అంటే ఏమిటి, వాసనలు మరలా కర్మలకు ఎలా కారణమవుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో అసలు వాసనలు ఎన్ని రకాలు, వాసనాక్షయం, ఆ వాసన రాహిత్య స్థితిని ఎలా సాధించాలి, ఆ వాసనాక్షయాన్ని ఎలా సాధించాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి ఇది. వాసనలు అంటే ఏమిటో తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి, ఆ వీడియో చూడండి. ఆ డీటెయిల్డ్ వీడియో అందరికీ అర్థమవడం కోసం డీటెయిల్డ్గా చెప్పడం జరిగిందండి. అది చూసి ఈ వీడియోకి రండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సరేనా అండి? ఇప్పుడు మనము విషయంలోకి వెళ్దాము. వాసనలు ఎన్ని రకాలు? వాసనలు అంటే మనసుపై పడే ముద్రలు అని చెప్పాను కదండి. ఈ వాసనలు ఎన్ని రకాలు? 2 రకాలండి. దీనికి యోగ వాసిష్టం చెప్తున్నది అండి. వాసన ద్వివిధ ప్రోక్త శుద్ధ మలిన తథ. మలిన జన్మనోహేతు, శుద్ధ జన వినాశిని అంటున్నది యోగ వాసిష్టం. అంటే వాసనలు 2 రకాలు, ఒకటి శుద్ధ వాసన, ఇంకొకటి మలిన వాసన. మలిన జన్మనోహేతు అంటున్నది, అంటే మలిన వాసనలు జన్మ పరంపరలకు కారణం. శుద్ధ జన వినాశిని అంటున్నది శాస్త్రం. శుద్ధ వాసనలు జన్మ రాహిత్యానికి కారణం అవగలవు అంటున్నది శాస్త్రం. 2 రకాలండి శుద్ధ వాసనలు, మలిన వాసనలు. మలిన వాసనలు జన్మ పరంపరలకు కారణమైతే శుద్ధ వాసనలు జన్మ రాహిత్యానికి కారణమవుతుందండి. ఎలా అంటే ఒక గొప్ప మాట చెప్తారు. ముత్యముల మాల ఉండేది చూసారా అండి? ముత్యముల మాలకు ఆధారం ఏందండి? దారమే కదండి. దారం లేకపోతే ఆ మాలే లేదు. ఆ మాలకి ఆధారం ఏంటిదండి? దారం. అలానే ఈ శరీరం ఉంది చూసారా అండి? ఈ శరీరానికి ఆధారం వాసనలండి. చాలా గొప్ప మాట అండి. ముత్యముల మాలకు ఆధారం దారము, శరీరమునకు ఆధారం వాసనలండి. ఇప్పుడు మూలాల్లోకి వెళ్దామండి. మూలాల్లోకి వెళ్ళి అసలు ఈ వాసనలు మలిన వాసన అంటే ఏమిటి, శుద్ధ వాసన అంటే ఏమిటి, మూలాల్లోకి వెళ్ళి తెలుసుకుందామండి. ఎందుకు మలిన వాసనలు జన్మ పరంపరలకు కారణమవుతున్నాయి, ఎందుకు శుద్ధ వాసన జన్మ రాహిత్యానికి కారణమవుతున్నది అనేది మూలం దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామండి. అసలు మూలంలోకి వెళ్తే ఈ మలిన వాసనలు ఉన్నాయి చూసారా అండి? ఈ మలిన వాసనలు అంటే అనాది కాలంగా అండి, అనాది కాలంగా దేహమే తాను అన్న భావ సంస్కారం ఉన్నది చూసారా అండి? దేహమే తాను అన్న భావన ఉన్నది చూసారా అండి? ఆ భావ సంస్కారమే మలిన వాసన అండి. అనాది కాలంగా దేహమే తాను అన్న భావన ఉన్నది కదండి మనకి. ఆ భావ సంస్కారమే, సంస్కారము అంటే వాసన అండి. ఆ భావ సంస్కారమే మలిన వాసన అండి. ప్రతి ఒక్కరికి ఈ దేహ వాసన ఉన్నది కదండి. ఈ దేహమే నేను అనే భావన ఉన్నది కదండి. దానినే దేహ వాసన అంటారండి. ఈ దేహ వాసన అజ్ఞానం వలన ఏర్పడుతుందండి. ఇది జన్మ పరంపరలకు కారణమవుతుందండి. అందుకే మనకి శాస్త్రము ఒక గొప్ప మాట చెప్తున్నది అండి, యద్భావం తద్భవతి. చాలా గొప్ప మాట అండి ఇది. చూడండి,
దేనిని భావిస్తాడో దానిగానే అవుతాడండి. ఆ భావ సంస్కారం ఉందో చూసారా అండి, ఆ మనస్సులో కదిలే ఆ భావన, దాని ఆధారంగానే జన్మల్లో తిరుగుతున్నాడండి. ఆ సంస్కారము అతని మనస్సు యందు ఎటువంటి భావ సంస్కారం అయితే ఉంటుందో దాని ఆధారమైన జన్మనే జీవుడు పొందుతాడండి. మనం చూసుకుంటే ఉదాహరణకి మనకి భాగవతంలో జడభరత ఉపాఖ్యానం ఉంటుంది కదండి. జడభరత ఉపాఖ్యానంలో భరతుడు జింక మీద ఉన్న మమకారంతో దేహ అవసాన సమయంలో, అంటే ఆ దేహాన్ని వదిలే సమయంలో కూడా జింకనే దాని గురించే చింతన చేస్తూ అదే భావనలో ఉండి దేహాన్ని వదిలిపెడతాడండి. ఆ జింక గురించే చింతిస్తూ ఉంటాడు అనమాట. చింతిస్తూ అతని మనస్సు ఆ ఆ జింక మీదే లగ్నం చేసి ఉంటాడు. అంటే అతని మనస్సు అంతా ఆ జింక రూపాన్ని ధరించి ఉంటుందండి. అతని మనస్సు ఆ జింక రూపాన్ని ధరించి ఉంటుంది అండి. అంటే ఏం లేదండి, అతని మనసు ఉందో చూసారా అండి, ఆ మనస్సులో వృత్తి ఆలోచన ఉందో చూసారా అండి, ఆ భావం, ఆ వృత్తి, ఆ ఆలోచన అది జింక రూపాన్ని ధరించి ఉన్నదే అండి. అతని మనస్సు జింక రూపాన్ని ధరించి ఉన్నదే అని. దీన్నే మనకి శాస్త్రంలో తదాకార వృత్తి అంటారండి. తదాకార వృత్తి అంటే మన మనోవృత్తి ఉంది చూసారా అండి, మన మనోవృత్తి ఆ వస్తు రూపాన్ని ధరించడం అనమాట. తత్ ఆకార వృత్తి అంటే ఆ వస్తు రూపాన్ని మన మనస్సు ధరించడం, మన మనోవృత్తి ఆ వస్తు రూపాన్ని ధరించడము అండి. ఇక్కడ ఏమవుతున్నది, అతని దేహ అవసాన సమయంలో అతని మనస్సు ఆ జింక రూపాన్ని ధరించి ఉన్నదండి. దాని గురించి చింతన చేస్తూ అతని మనస్సులో వృత్తి ఆ జింక రూపాన్ని ధరించి ఉన్నది. ఏమైంది తరువాత అతని మనస్సు తదుపరి జన్మలో జింక దేహాన్ని ధరించిందండి. జింక దేహాన్ని ధరించి జింక జన్మని తీసుకున్నది. మనకి భాగవతంలో ఉన్నది కదండి ఈ కథ. ఏమైంది చివరికి, అతని మనస్సు ఆ అనుగుణమైన దేహాన్ని జన్మని తీసుకున్నది. అందుకే జన్మల్లో తిరిగేది, దేహాలు ధరించేది మనస్సేనండి. ఆ మనస్సు ఎందు ఎటువంటి భావ సంస్కారం అయితే కదులుతూ ఉన్నదో ఆ భావానికి అనుగుణమైన జన్మ వస్తుందండి. మనకి భ్రమర కీటక న్యాయం అని ఉన్నది కదండి, ఒక సిద్ధాంతం ఉన్నది లోకంలో. ఈ కీటకము ప్రతి క్షణం ఈ భ్రమరం ఉంది చూసారా అండి, భ్రమరం, దాన్నే చింతన చేస్తూ తాను కూడా భ్రమరం అయిపోయినట్లు అది కూడా భ్రమరం అయిపోతుందండి. నిరంతరం ఆ భ్రమరాన్ని చింతన చేస్తూ ఆ కీటకం కూడా భ్రమరం అయిపోతుందండి. అలాగే ప్రతి మనిషి నిత్యము ఎటువంటి భావ సంస్కారాన్ని తన మనస్సులో నిలుపుకుంటూ ఉంటాడో తత్ అనుగుణమైన జన్మనే పొందుతాడండి. దీనికి శాస్త్ర ప్రమాణం చూద్దామండి. దీనికి గీత 2 అద్భుతమైన శ్లోకాలు చెప్తుందండి. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యహ ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అంటున్నది భగవద్గీత. అంత్యకాలంలో ఎవరు నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదులుతారో వారు నా స్థితిని పొందుతారు, ఇందులో ఏ సందేహమూ లేదు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటున్నది గీత. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చెప్తున్నారు దీంట్లో గీతాచార్యులు? ఓ కుంతి పుత్ర, మనిషి దేనిని గురించి ఆలోచిస్తూ, జాగ్రత్తగా వినండి, మనిషి దేనిని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదులుతాడో ఆ భావ సంబంధమైన జన్మనే పొందును. గీతావాక్యం అండి, పరమ ప్రమాణం. ఏం చెప్తున్నారు? మనిషి దేనిని గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదులుతాడో ఆ భావ సంబంధమైన జన్మనే పొందును అంటున్నది గీత. అదే కదండి ఇప్పుడు మనం చెప్పుకున్నది. మన మనస్సు యందు ఏ భావ సంస్కారం అయితే ఉంటుందో అటువంటి జన్మనే జీవుడు పొందుతాడండి. దీనికి ఇక్కడ ముక్తికోపనిషత్తు ఒక గొప్ప మాట చెప్తుంది అండి. భావితం తీవ్ర సంవేగాత్ ఆత్మన యత్తదేవ సహ భవత్యాసు కపిశ్రేష్ట విగతేతర వాసన
అంటున్నది ముక్తికోపనిషత్తు. శ్రీరామచంద్రులు చెప్తున్నారు హనుమంతుల వారితో, ఓ కపిశ్రేష్ఠ, ఇతర వాసనలు లేకుండా తీవ్ర సంవేగంతో ఆత్మలో దేనిని భావిస్తాడో అతడు అదే అవుతాడు అంటున్నది ముక్తికోపనిషత్తు. ఒక గొప్ప మాట చెప్తున్నారండి. ఇతర ఆలోచనలు పక్కన పెట్టి ఒకే దృఢమైన ఆలోచనపై మనస్సును నిలిపి గట్టి భావనతో ఒకే ఒక్క వాసనని ధ్యానించేవాడు చివరకు అదే అవుతాడు అంటున్నదండి శాస్త్రం. ఇప్పుడు ఈ వాసనల దగ్గరికి వద్దామండి. మలిన వాసన గురించి మాట్లాడుతున్నాను కదండి. ప్రధానమైంది దేహ వాసన అండి. ఈ దేహమే తాను అన్న ఆ తాదాత్మ్య భావన ఉన్నది చూసారా అండి, అది మలిన వాసన అండి. అసలు ఈ మలిన వాసనలు ఎలా ఏర్పడతాయండి? ఈ మలిన వాసనలు అజ్ఞానం చేత మనస్సులో ఏర్పడతాయండి. అజ్ఞానం చేత ఈ మలిన వాసనలు అనేవి ఏర్పడతాయండి. అందుకే చెప్తారనమాట, ఈ మలిన వాసనలు ఉంటాయి చూసారా అండి, ఇవి అజ్ఞానం అనే క్షేత్రంలో మొలకెత్తి జన్మ పరంపరలనే వృక్షాలుగా ఎదిగి సుఖ దుఃఖాలు అనే ఫలాలను ఇస్తాయి అని చెప్పేసి శాస్త్రం అనమాట. అజ్ఞానం వల్లనేనండి జీవుడు జన్మలెత్తేది. ఈ జన్మల్లో తిరుగుతూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు అనమాట. వీటన్నిటికీ మూలం అజ్ఞానం అండి. ఈ అజ్ఞానం వల్లనే ఈ మలిన వాసనలు అనేవి జీవుడు యొక్క చిత్తములో స్టోర్ అవుతున్నాయండి. అతి పెద్ద మలిన వాసన ఏంటంటే ఈ దేహమే నేను, దీన్ని దేహ వాసన అంటారండి. ఈ వాసన అత్యంత ప్రమాదకరమైందండి. ఈ వాసన వలననే జీవుడు అనేక కర్మలను చేస్తున్నాడు. ఈ కర్మలు మరలా అనేక జన్మలకు కారణమవుతున్నాయి. మూలంలోకి వెళ్తే ఇదేనండి, ఈ దేహ వాసన ఉన్నది చూసారా అండి, ఇది అత్యంత ప్రమాదకరమైన వాసన అండి. మరి ఈ మలిన వాసనలు ఉన్నాయి చూసారా అండి, ఇవి తొలగి జన్మరాహిత్యం, ఇక మరలా జన్మ లేని స్థితి పొందాలి అంటే ఎలా, ఏం చేయాలి? దానికి శాస్త్రం చెప్తున్నదే అండి. జ్ఞానాన్ని పొంది మనస్సు ఎందు ఉన్న మలిన వాసనలు తొలగించుకొని వాటి స్థానంలో శుద్ధ వాసనలు, ఈ శుద్ధ వాసన బీజాలు చిత్తమనే క్షేత్రంలో నాటుకోవాలి అని చెప్పేసి చెప్తున్నదండి శాస్త్రం. మలిన వాసనలు తొలగించి వాటి స్థానంలో శుద్ధ వాసనలు జన్మ పరంపరలకి కారణం కావు, జన్మ రాహిత్యానికి కారణం అవుతాయండి. యోగ వాసిష్టం చెప్తున్నది శుద్ధ జన వినాశిని అని. ఈ శుద్ధ వాసనలు జన్మ రాహిత్యానికి కారణం అండి. ఎందుకంటే ఈ శుద్ధ వాసన ఉన్నది చూసారండి, ఆ వాసనకు సంబంధించిన సంస్కారము, ఆ వృత్తి, ఆ భావన మన మనసులో కదిలినప్పుడు అది మరలా జన్మ పరంపరలకి హేతువు కాదండి. శుద్ధ వాసనలతో అతను దేహాన్ని కనుక వదిలితే అది మరలా జన్మ పరంపరలకు కారణం కాదు. ఎందుకంటే దేనినైతే చింతన చేస్తూ దేహాన్ని వదులుతాడో తత్ సంబంధమైన భావ సంబంధమైన జన్మనే పొందుతాడు అని గీతా వాక్యం కదండి. సో అతను మలిన వాసనతో ఉండి దేహమే తాను అన్న భావనలో ఉండి, లేదా ఈ ప్రాపంచిక విషయాల మీద దృష్టిని పెట్టి ఏదైనా ఒక విషయం మీద, ఈ శరీరం కూడా విషయమే కదండి, ఏదైనా ఒక విషయం మీద దృష్టిని పెట్టి దానినే చింతన చేస్తూ దేహాన్ని వదిలితే తత్సంబంధమైన జన్మనే పొందుతాడండి. అదేవిధంగా ఈ శుద్ధ వాసనలో ఉన్నాయి చూసారండి, ఈ శుద్ధ వాసన భావాలు మనస్సు ఎందుకు కదిలి ఈ భావ సంబంధమైన వాసనతో అతను దేహాన్ని వదిలితే అతనికి మరలా జన్మ రాదండి. ఎందుకు రాదు, ఏమిటా శుద్ధ వాసనలు తెలుసుకుందామండి. మలిన వాసనలు అజ్ఞానం వల్ల ఏర్పడతాయి అని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ శుద్ధ వాసనలు ఆపోజిట్ అండి. మలిన వాసనలకి పూర్తిగా ఆపోజిట్. ఇవి జ్ఞానం వల్ల ఏర్పడతాయండి. శుద్ధ వాసనలు జ్ఞానం వల్ల ఏర్పడతాయండి. ఈ శుద్ధ వాసనలు అనగా ఈ బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మమే సత్యము, ఈ జగత్తు, మనం చూసే ఈ జగత్తు, మనం అనుభవించే సత్యం అనుకునే ఈ జగత్తు మిథ్య,
సత్యం కాదు, వ్యవహారిక సత్యం అని తెలుసుకొని ఎవరైతే జీవో బ్రహ్మైవనాపరః, ఈ జీవుడే సాక్షాత్ బ్రహ్మము అని తెలుసుకొని ఎవరైతే ఆ బ్రహ్మ భావనలో ఆత్మ విచారణ ద్వారా సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఆ బ్రహ్మ భావనలో నిండి ఉంటారో వారి మనస్సు యందు అతడు ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొంది ఉంటాడో ఆ అనుభూతి అండి, ఆ బ్రహ్మానుభూతిని, ఆ అపరోక్షానుభూతిని ఎవరైతే పొంది ఉంటారో జ్ఞానం ద్వారా అతడు అనుభవాన్ని పొందాడు కదండి. ఆ అనుభవాన్ని పొందినప్పుడు ఆ అనుభవం అతని మనస్సు యందు వాసనగా ఏర్పడుతుంది అనమాట. అది ఏ శుద్ధ వాసన అండి. తన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆ బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మానుభూతి ఉన్నది చూసారా అండి, అది అతని మనస్సు యందు వాసనగా ఏర్పడుతుందండి. అది ఏ శుద్ధ వాసన. అది ఎలా ఏర్పడుతుందండి? జ్ఞానం వలనే కదండి. జ్ఞానం వలనే ఈ శుద్ధ వాసనలు అనేవి ఏర్పడతాయండి. అజ్ఞానం చేత ఈ దేహమే నేను అన్న మలిన వాసన ఏర్పడితే, జ్ఞానం చేత ఈ దేహ ఇంద్రియ ప్రాణ మనోబుద్ధులు తాను కాను, వీటన్నింటినీ చూసే ఆ సాక్షి ఉంది చూసారా అండి, ఆ సాక్షి, ఆ తురీయుడైన ఆ బ్రహ్మము తాను అన్న ఎరుక కలుగుతుందండి. ఎప్పుడైతే ఆ అనుభవాన్ని పొందుతాడో ఆ అనుభవము అతని మనస్సులో వాసనగా ఏర్పడుతుందండి, శుద్ధ వాసనగా ఏర్పడుతుంది. ఈ శుద్ధ వాసనలు ఉన్నాయి చూసారండి, ఇవి వేయించబడిన గింజలు వంటివి అండి. ఒక గింజలు ఉన్నాయి చూసారండి, గింజలు వేయిస్తే అవి మరలా మొలకెత్తుతాయా అండి? మొలకెత్తవు. పచ్చి గింజలు మీరు భూమిలో నాటితే అవి మరలా మొక్కలుగా మొలకెత్తుతాయి, కానీ వేయించిన గింజలు మరలా మీరు నాటండి క్షేత్రంలో, మరలా మొలకెత్తవండి. అలానే ఈ శుద్ధ వాసనలు ఉన్నాయి చూసారండి, ఇవి వేయించబడిన గింజలు వంటివి అండి. అవి మరలా మొలకెత్తవు, అంటే మరలా జన్మ పరంపరలకు కారణం కావండి. మరలా ఇంక జన్మలకు అవి హేతువులు కావు. కానీ మలిన వాసనలు అలా కాదండి, అవి జన్మ పరంపరలకి హేతువులు అవుతాయి. చెప్పాను కదండి, జ్ఞానం వలన ఈ శుద్ధ వాసనలు ఏర్పడతాయని. ఈ జ్ఞానం అనే అగ్నిలో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటున్నది గీత. ఈ జ్ఞానం అనే అగ్నిలో వాసనలు, ఈ వాసనలు అనే గింజల్ని గనక వేయిస్తే, వేయించిన గింజలు మళ్ళీ మొలకెత్తు అని చెప్పాను కదండి. ఈ జ్ఞానం అనే అగ్ని, ఈ జ్ఞానం అనే అగ్నిలో వాసనలు అనే గింజలను వేయిస్తే అవి ఇక మరలా మొలకెత్తవు అంటున్నది శాస్త్రం. గీత కూడా అదే చెప్తున్నది అండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మల్ని భస్మం చేస్తున్నది అంటుంది. ఎందుకంటే మనం చేసిన కర్మలే కదండి, మనం చేసిన కర్మలే వాసనలుగా చిత్తంలో ముద్రించుకుపోతున్నాయి. కర్మ చేసినప్పుడు ఆ ముద్రలే మన మనస్సు యందు వాసనలుగా నిక్షిప్తమవుతున్నాయి కదండి. సో ఈ వాసనల్ని జ్ఞానం అనే అగ్ని, జ్ఞానాగ్ని, జ్ఞానం అనే అగ్నిలో వేయిస్తే ఇక అవి మరలా మొలకెత్తవండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.